మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి మనందరం కూడా ఇలా కలవటానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవాతి దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. మరొక బైబిల్ క్లాస్‌లోకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము ఈరోజు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనము చాలా శ్రద్ధగా మనం గమనిద్దాము. ఇంతకుముందు 12వ అధ్యాయంలో ప్రివ్యూ కింద అసలు ఏం జరిగింది అనేది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. 12వ అధ్యాయంలో మనం ఏం చూసాము అంటే, ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఒక్క నిమిషం. ఓకే. 12వ అధ్యాయంలో మనం చూసినటువంటి విషయం ఏంటంటే, పరలోకంలో ఒక గొప్ప సూచన అనేది మనం చూడటం జరిగింది. ఆ సూచనలో భాగంగా సూర్యుని ధరించినటువంటి ఒక స్త్రీ కనబడటము, ఆ స్త్రీ ప్రసవ వేదన పడటము, తర్వాత ప్రసవ వేదన పడుతూ ఒక కుమారుడిని కంటము, ఆ తర్వాత భూమి మీద అప్పటికే ఉన్నటువంటి ఒక ఘట సర్పము ఆ స్త్రీ కనినటువంటి ఆ కుమారుని మృంగివేయాలని చూడటము, తర్వాత ఆ స్త్రీ ఆ బాబుని తీసుకొని అరణ్యానికి పారిపోవటము, అంతలోకే ఆ బాబు భూలోకంలో పెరిగి పెద్దవాడైపోయి శిలువ యాగం చేసి మరణించి తిరిగి లేచి పరలోకంలో తండ్రి దగ్గరికి ఎక్కిపోవటం అనేది మనందరం కూడా చూడటం జరిగింది. ఆ స్త్రీ ఎవరో చెప్పుకున్నాం. ఆ స్త్రీ కన్నటువంటి కుమారుడు ఎవరో చెప్పుకున్నాము. ఆ తర్వాత ఈ ఘట సర్పం వెతుకుతా ఉంటే ఆ స్త్రీ దొరకలేదు. అంటే స్త్రీ ఎవరు? ఇస్రాయేల్ రాజ్యం దొరకలేదనమాట. ఆ శ్రమల కాలంలో ఇన్ని విషయాలు కూడా జరుగుతున్నాయి. అప్పుడు దొరకనప్పుడు అది ఏం చేస్తదంటే, ఈ ఘట సర్పము బాగా రౌద్రం తెచ్చుకొని, కోపం తెచ్చుకొని, ఎట్లాగైనా ఇశ్రాయేలు సంతానంలో శ్రేషించినటువంటి వారెవరైనా ఉంటే, వాళ్ళ మీద తను వాళ్ళ కోసం వెతుకుతా ఉంటది. ఆ విషయం మనం ఎక్కడ చూసాము? 12వ అధ్యాయము 17వ వచనం. అందుచేత ఘటసర్పం ఆగ్రహము తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానంలో, అంటే ఆ స్త్రీ సంతానంలో, అంటే ఇశ్రాయేల్ రాజ్య సంతానంలో మిగిలినటువంటి వాళ్ళ కోసం వాళ్ళతో యుద్ధం చేయడానికి ఏం చేస్తదంటే, ఆ ఘట సర్పం వచ్చి సముద్ర తీరంలో అక్కడ నిలబడతదనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిందేంటంటే, సముద్ర తీరంలో ఒక ఘట సర్పం అనేది ఉన్నది. అది మీరు గుర్తుపెట్టుకోండి. సముద్ర తీరంలో ఆల్రెడీ ఒక ఘట సర్పము, సాతానుకు ప్రతీకగా ఉన్నటువంటి ఒక ఘట సర్పము, ఆ ఘట సర్పం గురించి మనం చెప్పుకున్నాం. ఇది ఆది సర్పం అని కూడా బైబిల్ చెప్తుంది. ఆది నుండి ఉన్నదని చెప్తుంది. ఇది అంతేకాకుండా ఆది నుండి మనుషులను మోసం చేస్తూ వచ్చిందని కూడా చెప్పబడింది. అంటే ఇది సాతాను అన్నమాట. ఈ సాతాను ఆల్రెడీ భూమి మీద శ్రమల కాలంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఘట సర్పం రూపంలో ఉన్నాడన్నమాట వాడు. వాడికి ఒక రూపం అనేది లేదు. రంగులు మార్చుకుంటూ ఉంటాడు. ఘట సర్ప రూపంలో ఉన్నాడు. ఇక్కడ ఈ పిక్చర్‌లో మీకు కనబడుతుంది. ఇది ఘట సర్పం అని చెప్పేసి అనుకుందాం. అయితే ఇప్పుడు 13వ అధ్యాయంలోకొచ్చేసరికి ఏం జరగబోతుందనేది మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా చూద్దాం. 13వ అధ్యాయంలోకి వెళ్ళాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? ఆల్రెడీ శ్రమల కాలంలో ఘట సర్పము రూపంలో సాతాను భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు 13వ అధ్యాయంలోకి మనందరం కూడా వద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము బైబిల్ స్టడీని మనం చూస్తున్నాం ఇప్పుడు. 13వ అధ్యాయం మనకి అర్థం కావాలి అంటే దానికంటే ముందుగా మనం ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాము.
ఓకే. 13 అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైనటువంటి పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము ఈ ఈ ఒకటవ వచనంలోనే మనం ఆగుదాము. చాలాసేపు ఆగుదాము. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి వచనం అన్నమాట. చాలా చాలా ముఖ్యమైనటువంటి వచనము. మనం ఇక్కడ చాలాసేపు ఆగాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏం చెప్తుంది 13 అధ్యాయం మొదటి వచనం అని మనం ఆలోచన చేస్తే, భూమి మీద ఆల్రెడీ ఒక ఘటసర్పం అనేది ఉన్నది అనేది నేను ఇంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడు 13 అధ్యాయం మొదటి వచనం వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తుందంటే, భూమి మీద ఆల్రెడీ ఒక ఘటసర్పం ఉండగానే సముద్రములో నుండి మరొక క్రూర మృగం ఒకటి బయటకు వచ్చిందండి. ఇక్కడేమో భూమి మీద ఘటసర్పం ఉంది. ఇది ఇక్కడ ఉండగానే సముద్రంలో నుండి ఒక క్రూర మృగం ఒకటి బయటికి రావటం అనేది మనం చూస్తున్నాం. ఈ క్రూర మృగము ఎలా ఉంది అంటే దాని వివరణ చెప్తున్నాడు. దానికంట 10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి ఒక క్రూర మృగం. 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. మనం ఇంతకు ముందు మనము క్రూర మృగం గురించి నేర్చుకున్నప్పుడు అక్కడ మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ తలలన్నీ కూడా రాజ్యాలకు సూచన చెప్తున్నాడు. తలలన్నీ దేనికి సూచనగా ఉన్నాయి? రాజ్యాలకు సూచనగా ఉన్నాయి. కొమ్ములేమో అంటే 7 తలలు. 7 తలలు అంటే 7 రాజ్యాలకు సూచనగా ఉన్నాయి. తర్వాత 10 కొమ్ములు రాజ్య అధికారులు. కొమ్ములంటే రాజులకు సూచనగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 7 తలలు అంటే 7 రాజ్యాలను అధికారంలో పెట్టుకున్నటువంటి ఒక క్రూర మృగము, 10 కొమ్ములు 10 రాజులను కలిగినటువంటి ఒక క్రూర మృగము, అంటే 10 రాజులు తన స్వాధీనంలో ఉన్నారు. 7 రాజ్యాలు తన స్వాధీనంలో పెట్టుకున్నటువంటి క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు ఉన్నాయి. దీని కిరీటాలు ఎక్కడున్నాయంటే చూడండి, జాగ్రత్తగా చూడండి. దీని కిరీటాలు ఎక్కడున్నాయంటే, దీని కిరీటాలు కొమ్ముల మీద ఉన్నాయి. తలల మీద లేదనమాట. కొమ్ముల మీద ఉండటం అంటే రాజులను బట్టి తన పరిపాలన సాగిస్తుందనేది మనకు సూచిస్తూ ఉంది. ఇంకా అంతేకాకుండా దాని తలల మీద దేవదూషణకరమైనటువంటి పేర్లు ఉన్నాయి. దాని తలల మీద దేవదూషణకరమైనటువంటి పేర్లు ఉన్నాయి. సరే, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి నేను మెల్లమెల్లగా ఒక్కొక్క విషయం చెప్తా ఉంటాను. ఈ 7 రాజ్యాలు ఏంటి? మొదటగా అసలు ఈ 7 రాజ్యాల గురించి ఏం చెప్పబడింది అనేది మనం చూద్దాం. 7 రాజ్యాలే ఎందుకు అనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. భూమి మీద అప్పుడు ఆ రోజుల్లో ఏంటి రాజ్యాలు ఎక్కువ లేవా అంటే, అసలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆదికాండం నుంచి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ క్లియర్ కనబడుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ చిరుతపులికి ఈ తలలు ఉన్నాయి కదా, ఈ తలల మీద కొమ్ముల మీద కిరీటాలు ఉన్నాయి కదా. ఇక్కడ పేర్లులాగా మీకు కనబడుతుంది అనుకుంటా. పేర్లు కనబడుతున్నాయి చూడండి, లైట్గా చిన్న చిన్న అక్షరాలతో పేర్లు కనబడుతున్నాయి కదా. ప్రతి తల మీద కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది, దేవదూషణకరమైనటువంటి పేర్లు. ఆ పేర్లు దేన్ని సూచిస్తున్నాయి
తర్వాత అసలు ఆ రాజ్యాలు, ఆ తలలు దేన్ని సూచిస్తున్నాయి? ఆ రాజ్యాలు దేన్ని సూచిస్తున్నాయి అనేటువంటిది మొదట మనము అర్థం జేసుకోవాలి. అది అర్థం గావాలంటే మనం ఒకసారి బైబిల్ టయానికి వెళ్దాం. బైబిల్‌లో పాత నిబంధన రోజుల్లోంచి మనం పాత నిబంధన రోజులకి మనం వెళ్దాం ఒకసారి. మనకి మొదటిగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనందరం కూడా ఆదాము, అవ్వల సంతానం. అయితే అంతకంటే తరం త తర్వాత ఏం జరిగిందంటే, ఆదాము, అవ్వల యొక్క సంతానం నుంచి నోవాహు వచ్చాడు. నోవాహు టైంలో జలప్రళయం వచ్చింది. జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు యొక్క కొడుకులు షేము, హాము, యాపేతు భూమి మీదకి వచ్చారు. వీళ్ళ ముగ్గురు సంతానమే ప్రస్తుతము బైబిల్‌లో ఉన్నటువంటి అన్ బైబిలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి గూడా వీళ్ళ ముగ్గురు నుంచి వచ్చినటువంటి సంతానం. ఆ విషయం మనందరికి తెలుసు. అయితే వీళ్ళ ముగ్గురు షేము, హాము, యాపేతు అనేటువంటి వాళ్ళు ఏ ఏరియాలకు విస్తరించారు అనేది మనం అర్థం జేసుకోవాలి. ఇది అర్థం గావాలంటే. వీళ్ళు ఎక్కడెక్కడికొచ్చారంటే, ఇక్కడ చూడండి. ఈ పిక్చర్‌లో మీరు చూడండి. ఇతనేమో షేము. ఈ ఆరెంజ్ కలర్‌లో ఉన్నటువంటి అతను. ఇతనేమో హాము. ఈ వైలెట్ కలరు. యాపేతేమో ఇక పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ అన్నమాట. 3 కలర్‌లు. ఈ షేమ్ అనేటువంటి నోవాహు యొక్క కొడుకేమో ఎక్కువగా ఈ సముద్ర తీరము తట్టు ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో గూడా షేము యొక్క సంతానం అంతా గూడా సెటిల్ అయిపోయారు. తర్వాత హాము అనేటువంటి వ్యక్తి ఏమో ఎక్కువగా మెట్ట భూమి, పల్లపు ప్రదేశాలు ఉంటాయి చూడండి, ఆ ఏరియాలో సెటిల్ అయిపోయారు. తర్వాత యాపేతు అనేటువంటి అతనేమో ఎక్కువ కొండల్లాంటి ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సెటిల్ అయిపోయాడు. అంటే షేమేమో అరేబియా అటు సైడ్ సెటిల్ అయిపోతే, హామేమో ఆఫ్రికా సైడ్ వెళ్ళిపోయాడు, అక్కడ సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు యాపేతేమో యూరోప్ వైపు, తర్వాత కొంచెం కొద్దో గొప్ప ఆసియా వైపు వెళ్ళి సెటిల్ అయిపోయాడు. వీళ్ళ ముగ్గురు 3 డైరెక్షన్‌లో వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారన్నమాట. అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళ సంతానం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చెందడం జరిగింది. ఇప్పుడు ఈ 3 ప్రాంతాల్లో ఇప్పుడు జనవాసం ఎక్కడ ఉన్నది? మనం ఇప్పుడు ఉంటున్నటువంటి మన భారతదేశంలో అసలు మనుషులు లేరప్పుడు. భారతదేశంలో మనుషులు లేరు. అందుకని మనం చరిత్ర ప్రకారం చూసుకున్నా, సైన్స్ ప్రకారం చూసుకున్నా, మొట్టమొదటి నాగరికత ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు ఏమంటారంటే మెసొపటోమియా అంటారు, లేకపోతే ఈజిప్ట్ అంటారు. అంటే ఆ ఏరియాల నుంచి మొట్టమొదటి నాగరికత వచ్చింది అని చెప్తారు. అంటే ఆ ఏరియాల నుండే మొట్టమొదటి మనిషి అనేది వచ్చాడు. ఆఫ్రికా నుంచి గానీ, ఈజిప్ట్ నుంచి గానీ, లేకపోతే మెసొపటోమియా నుంచి గానీ. అది విషయం. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత, ఆ ఏరియాలో సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే కొన్ని రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజ్య అధికారాలు ఏర్పడడం అనేది జరిగింది. వాటిలో నుంచి మొట్టమొదటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప అధికారం, గొప్ప రాజ్య పరిపాలన చేసినటువంటి అనేక సంస్థానాలు, అనేకమైనటువంటి రాజులు, ఒకటే రాజు అనేకమైన రాజ్యాలు కలిగినటువంటి ఒక గొప్ప అధికారం కలిగినటువంటి రాజ్యం ఏంటంటే ఈజిప్ట్ అనే ఎంపైర్ అని చెప్పేసి పిలుస్తారు. ఐగుప్తు నాగరికత. ఐగుప్తులో అనేక మంది మనుషులున్నారు. ఆ రోజుల్లో ఐగుప్తు యొక్క సైన్యం అంటే హడల్ ప్రపంచానికి. ఐగుప్తు యొక్క సైన్యం గానీ, ఐగుప్తులో ఉన్నటువంటి నాగరికత గానీ, ఐగుప్తులో ఉన్నటువంటి మనుషుల ద్వారా ఏర్పడినటువంటి నాగరికత. ఇక ఐగుప్తు అంటే ఆ రోజుల్లో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికి కూడా భయమేసేది. ఎందుకంటే అన్నిటికీ కూడా రాజ్య అధికారం కలిగినటువంటిది, అంత పెద్ద అధికారం కలిగినటువంటి ఐగుప్తు. అది ఎక్కడుందో ఇక్కడ చూపిస్తున్నాను ఈ ప్రపంచ పటంలో. ఇక్కడ తక్కువ కనబడుతుంది ప్రపంచ పటం అంతా కూడా, కానీ ఇక్కడ మీరు చూడండి. ముఖ్యంగా రాజ్యాధికారం అప్పుడు ఫస్ట్ ఐగుప్తు చేతిలో ఉండేది. దాన్నే కుషానీయులు
కూషీయుల సామ్రాజ్యం అని పిలిచేవాళ్ళు అనమాట. కూషీయుల సామ్రాజ్యం. ఆ రాజ్యం అంతా కూడా ఈ రెడ్ కలర్‌లో చూపిస్తున్నటువంటి రాజ్యం. అయితే ఐగుప్తు ఫరోలున్నారు. తర్వాత రాజ్యాధికారాలు జరిగినవి. ఐగుప్తు ఫరో రాజుల కింద ప్రపంచంలో చాలా భాగం కంట్రోల్ అవుతా ఉండేది. కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఏం జరిగిందంటే, ఐగుప్తు యొక్క రాజ్యాధికారం పడిపోయింది. పడిపోయిన తర్వాత దేవుడు ఐగుప్తు యొక్క రాజ్యాధికారుల అధికారం అనేది పడిపోయిన తర్వాత వాళ్ళ ప్లేస్‌లో దేవుడు ఇంకొక రాజ్యాన్ని పిలిచాడు. పిలిచాడు అనంగానే గుర్తుపెట్టుకోండి. దేవుడు తన బిడ్డల్ని కంట్రోల్ చేయడానికి, తిరుగుబాటు చేస్తున్నటువంటి తన ప్రజలను కంట్రోల్ చేయడానికి ఇతర దేశ రాజ్యాలను పిలిచాడు. కానీ వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే పిలిచి వాళ్ళని కంట్రోల్ చేయమంటే వీళ్ళేం చేశారంటే వాళ్ళ మీద అధికారం చెలాయించడం, పెత్తనం చెలాయించడం, వాళ్ళ దేశపు ఆ నాగరికతను, కల్చర్‌ని అంతా కూడా వీళ్ళ మీద వేసి రుద్దటం, ఇలాంటి పనులు చేశారు కాబట్టి వాళ్ళకు కూడా శిక్ష పడిందనమాట. ఈ తర్వాత అషూర్ రాజ్యం, అజరేన్ ఎంపైర్ అంటారు. అషూర్ రాజ్యం అనేది ఐగుప్తుకు మారుపేరుగా ప్రపంచాన్ని పరిపాలించడం స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఈ ఈజిప్ట్ రాజ్యం అనేది ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉండేది. ఇప్పుడు చూడండి, అషూరియల్ రాజ్యం చూడండి ఎంత విస్తరించిందో. గ్రీన్ కలర్‌లో చాలా పెద్ద రాజ్య సంస్థానం, ఎంతో పెద్ద రాజ్యాధికారం కలిగినటువంటి పవర్ ఉండేది అషూరియల్లో. సుమారుగా 700 BC ఆ టైంలో. తర్వాత ఆ రాజ్యాధికారం కూడా ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి రాజ్యమే బబులోను సామ్రాజ్యం, మహా సామ్రాజ్యం. ఇప్పుడు రాజ్యాలు అనంగానే రాజ్యం అక్కడే ఉంది, దేశాలు అక్కడే ఉన్నాయి. కానీ దేశము పరిపాలించే ప్రాంతాలు అనేవి ఒక్కొక్క రాజ్యాన్ని బట్టి అవి విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈజిప్ట్ ఉన్నది, ఈజిప్ట్ అలానే ఉంది. ఈజిప్ట్ మీదకి దండెత్తి వచ్చింది అషూర్ రాజ్యం. అషూర్ రాజ్యం ఈజిప్ట్ మీద దండెత్తి ఐగుప్తు రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. అట్లాంటి చుట్టుపక్కల దేశాలన్నీ కూడా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఇది ఇలా ఉంటున్నప్పుడు ఏం జరిగింది, మరలా బబులోను మహాసామ్రాజ్యం వచ్చింది. బబులోను మహాసామ్రాజ్యం వచ్చి మరలా అషూరియల్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు బబులోని కింద అషూరియలు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచంలో చాలా దేశాలు కూడా వీళ్ళ కింద ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాళ్ళ సరిహద్దులు చూడండి. ఇది ఇంకా పెద్దది అనమాట. ఇది ఇంకా పెద్దది, ఇంకా చాలా పెద్ద ఏరియాని ఇది ఆక్రమించింది. అలా ఆక్రమించినప్పుడు ఆ తర్వాత వచ్చింది మాదియా పర్షియా సామ్రాజ్యం అనమాట. ఇది ఇంకా పెద్దది. ఇది చాలా చూడండి, దీని యొక్క విస్తరణ చూడండి. అసలు చుట్టుపక్కల దేశాలన్నీ కూడా విస్తరించేసింది. ఈ మూడిలానే ఉన్నాయి. మళ్ళీ దీని మీదకి మాదియా పారసీకుల సామ్రాజ్యం వచ్చి మెడో పర్షియన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వీళ్ళ సామ్రాజ్యం వచ్చేసి ఆక్రమించుకోవడం స్టార్ట్ అయింది. అర్కిమెడ్ ఎంపైర్ అంటారు. ఇది సుమారుగా 500 BCలో అంతా కూడా అలా ఆక్రమించేసుకుంది. చాలా దేశాలు మొత్తం. ఇదిగో ఇండస్ వ్యాలీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటు పక్క ఇండియా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఇండియాకు దగ్గరగా వీళ్ళు వచ్చేసారనమాట. మాదియా పారసీకులు ఆక్రమించేసుకుంటూ జరిగింది. ఆ తర్వాత దాన్ని మళ్ళా 5వ రాజ్యం కింద, దాని తర్వాత ఇంకొకటి వచ్చింది చూడండి, అదే గ్రీక్ ఎంపైర్ అంటారు. గ్రీకు మహాసామ్రాజ్యం. ఇక ఈ గ్రీకు మహాసామ్రాజ్యం అయితే ఆల్మోస్ట్ ఇండియా చూడండి, ఇక్కడ కనబడుతుంది చూడండి, ఆల్మోస్ట్ ఇండియా బోర్డర్ వరకు వచ్చేసింది. సుమారు 323 BCలో ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ అన్ని దేశాలు ఆక్రమించేసుకున్నాడు. అందుకని గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రస్తుతం కూడా, ఇప్పటికి కూడా మనం గ్రీక్ లెటర్స్ అక్కడక్కడ నేర్చుకుంటూ ఉంటాం. అంత విస్తరించింది గ్రీకు సామ్రాజ్యం కానీ, గ్రీకు కల్చర్ కానీ, గ్రీకు దేవుళ్ళు కానీ, వాళ్ళది బహుదేవరత ఆరాధన కానీ అన్నీ కూడా అలా ఆ విధంగా విస్తరించడం అనేది జరిగింది. తర్వాత అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క 4 కొడుకులు, ఫిలిప్పు అనేటువంటి అతను, ఇలాగ 4
టాలమీస్ ఇలాగ నలుగురు కలిసి వేరు వేరు 4 ప్లేసుల్లోకి వెళ్ళిపోయి పరిపాలించడం ప్రారంభించారు. ఆ విధంగా గ్రీకు మహాసామ్రాజ్యం అనేది ఈ మొదట ఉన్న 4 సామ్రాజ్యాలని అధిగమించి దాని సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక అలా కొంతకాలం అయిపోయింది. ఇక గ్రీకు సామ్రాజ్యం కూడా అంతరించిపోయింది. ఆ తరువాత సుమారుగా 111 ఏడీలో అంటే ఇక బీసీ కాలం అయిపోయింది. బీసీ కాలం అయిపోయింది. యేసు ప్రభు టైం వచ్చేసింది. ఆ టయానికే ఇక రోమా మహాసామ్రాజ్యం అనేది విస్తరించడం జరిగిందనమాట. గ్రీకు సామ్రాజ్యాన్ని కూడా అధిగమించి రోమా మహాసామ్రాజ్యం అనేది విస్తరించడం జరిగింది. ఈ రోమా మహాసామ్రాజ్యం ఎప్పుడైతే విస్తరించడం ప్రారంభించిందో ఈ రోమా మహాసామ్రాజ్యం చెప్పినటువంటి బోధ ఏంటంటే, ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐగుప్తు మహాసామ్రాజ్యం మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి ఒక బోధ ఉంటుంది. ఐగుప్తు దేశానికి కొంతమంది దేవుళ్ళు దేవతా రూపాలు ఉంటాయి. అవన్నీ కలిగినటువంటి 7 తలలని చెప్పుకున్నాం కదా. ఒక సముద్రంలోంచి వచ్చినటువంటి క్రూర మృగానికి 7 తలలని చెప్పుకున్నాం కదా. ఆ 7 తలల్లో ఐగుప్తు అనేది ఒక తల అనుకుంటే, ఆ తల మీద రాయబడినటువంటి దేవదూషణ పేర్లు ఏంటంటే, ఆ ఈజిప్టుకు సంబంధించినటువంటి దేవీ దేవతల పేర్లన్నీ కూడా అక్కడ దాని తల మీద రాయబడ్డాయి. అది మొదటి తల. అర్థమైనప్పుడు ఆ విధంగా ఈజిప్ట్ అనే తల, బబులోన్ అనే తల, మాదియా పారసీకుల తల, పర్షియా తల, గ్రీక్ అనేటువంటి తల, తర్వాత రోమా అనేటువంటి ఒక తల అనమాట. రోమా అనేటువంటి ఇంకో తల. ఒక్కొక్క తల మీద ఒక్కొక్క దేశము యొక్క దేవీ దేవతల యొక్క పేర్లన్నీ కూడా ఆ తలల మీద రాసుకొని వచ్చిందే సముద్రంలోంచి లేచినటువంటి క్రూర మృగం అనమాట. ఈ రోమా మహాసామ్రాజ్యం కూడా చూడండి ఎంత బాగా విస్తరించేసిందో. చాలా చాలా వెడల్పు, ఆల్మోస్ట్ ప్రపంచం అంతా కూడా విస్తరించడం అనేది జరిగింది. ఈ రోమా సామ్రాజ్యం చెప్పేటువంటి బోధ ఏంటంటే, రాజే దేవుడు. మిగిలిన అన్ని రాజ్యాలన్నీ కూడా ఏం చెప్పినాయి, వాళ్ళ దేవీ దేవతల పేర్లన్నీ రాసుకుని వస్తే, ఈ రోమా సామ్రాజ్యం బోధ ఏంటంటే రాజే దేవుడు అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, కొంతకాలం అయిన తర్వాత ఈ తలలో ఒక తల 2 ముక్కలు అయిపోయింది. అంటే రోమా సామ్రాజ్యం అనేది సుమారు AD 300లో 2 ముక్కలు అయిపోయింది. వెస్ట్రన్ రోమన్ ఎంపైర్, ఈస్టర్న్ తూర్పు రోమా మహాసామ్రాజ్యము, పడమర రోమా మహాసామ్రాజ్యం అని 2 భాగాలుగా విభజించబడటం జరిగింది. దీనికేమో కాన్స్టాంటినోపుల్ రాజధానిగా ఉంటే, దీనికేమో రోమ్ అనేటువంటి పట్టణం రాజధానిగా చేశారు. ఈ 300 ADలో జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, కొత్త ఎంపైర్ స్టార్ట్ అయిందండి. ఇది అయిపోయిన తర్వాత మరలా ఇక అందరూ కూడా అనుకున్నారు ఏంటంటే, ఇక రోమా ఎంపైర్ చచ్చిపోయింది, రోమా మహాసామ్రాజ్యం చచ్చిపోయింది, దీని పని అయిపోయింది, ఇక దీనివల్ల ఇక ఏం కాదని అనుకునే లోపే కొత్త రాజ్యం అనేది వచ్చింది. కొత్త రోమా సామ్రాజ్యం అనేది వెలసిల్లింది అనమాట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, చరిత్రలో ఏదైతే జరిగిందో యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇక్కడ బైబిల్లో కనబడుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా మీరు 3వ వచనం చదివితే, దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. ఒక తలలో ఒకదానికి, అంటే రోమా అనేటువంటి తలకి ఏం తగిలింది, చావు దెబ్బ తగిలినప్పుడు అది 2 భాగాలుగా విస్తరించబడింది. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక పూజలందు మృగము వెలుచు ఆశ్చర్యపడుచు ఉంటుంది. ఇది ఇక్కడ వర్తిస్తుంది అనమాట. చావు దెబ్బ తగిలి
మానిపోయింది. దెబ్బ తగిలి మానిపోయినట్టంటే, ఈ కొత్త రోమా ఎంపైర్, కొత్త రోమా మహాసామ్రాజ్యము ఒకప్పుడు చూస్తే దెబ్బ తగిలి విస్తరించబడింది, విడిపోయింది. ఇక తర్వాత వచ్చినటువంటి కొత్త మహాసామ్రాజ్యం ఉంది చూడు, అది ఇంకా అసలు వెలసిల్లిపోయిందనమాట ప్రపంచమంతా గూడా. మొత్తం గూడా అది వెలసిల్లిపోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ మూడో వచనం మనకు అర్థం కావాలంటే, మనకు మొదట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి రెండో వచనం చూద్దాం అసలు. అసలు ప్రకటన గ్రంథం రెండో వచనం ఏం చెప్తుంది? నేను చూసిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి వంటి పాదములు, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలము, తన సింహాసనం, గొప్ప అధికారము ఇచ్చెను. సరే, ఈ సామ్రాజ్యాల గురించి, అసలు ఈ చిరుతపులి, సింహం వాటి గురించి తర్వాత చూద్దాము. మొదట ఈ 7 సామ్రాజ్యాల గురించి మనకు అర్థం కావాలంటే, ఇప్పటి వరకు నేను చెప్పిన సామ్రాజ్యాలన్నీ మీరు దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు అని మీరు అడిగితే, దానికి నా దగ్గర సమాధానం ఏంటంటే, నేను దానియేలు గ్రంథము 2వ అధ్యాయం బేస్ చేసుకొని ఈ విషయాలు చెప్తున్నాను. ఒకసారి మనం దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 38 నుంచి మనం చదువుదాం. ఓకే. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమ రాజులకు రాజై ఉన్నారు. నెబుకద్నెజరుకి ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక ప్రతిమ తనకు కనబడుతుంది. ఈ పిక్చర్లో మీరు చూడండి, ఈ సింహాసనం మీద ఉన్న వ్యక్తి ఏమో నెబుకద్నెజరు, ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏమో దానియేలు. ఇతను కల వస్తుంది. ఆ కళను వివరించే వాళ్ళు ఎవరబ్బా అని తను వెతుకుతూ ఉన్నప్పుడు దానియేలు తన ముందుకు తేబడతాడు. అతడు ఈ కళను వివరిస్తూ ఉన్నాడు. అతను ఏమంటాడంటే, రాజా, నువ్వు దేవుడు నీకు ఆ రాజ్యాధికారం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. బలము, ఘనత అన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందు మనుషులేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. మనుషులు ఎక్కడెక్కడైతే నివసిస్తారో అన్ని ప్రదేశాల్లో కూడా మనుషుల్నే కాదు, భూజంతువులను కూడా నీ చేతికి అప్పగించాడు. వారందరి మీద తమరి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. చూడండి, మొట్టమొదటి సామ్రాజ్యం ఎవరు? ఈ బంగారము దేని సూచిస్తుందంటే, ఈ బంగారము బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచెను. అటు తర్వాత లోకమంతటిని ఏలవన్నట్టి 3వ రాజ్యం ఒకటి లేచెను. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచెను. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టును కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయను. ఇక్కడ ఈ ప్రతిమలో ఉన్నటువంటి ఆ ఇనుము, ఇత్తడి, బంగారము ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి? రాజ్యాలను సూచిస్తున్నాయి. ఇది నేను మీకు పోలిక ఎలా చేయాలనేది కొంచెం ముందుకు చెప్తాను తర్వాత పాదములను, వేళ్ళను కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టుకు ఇనుపదిగాను తమరికి కనబడిన గనుక ఆ రాజ్యములో భేదములుండెను. పాదముల్లోనేమో కొంచెం కుమ్మరిదిగా, కొంచెం ఇనుప కనబడుతుంది చూడు. అదేంటంటే రోమా సామ్రాజ్యం. నేను చెప్పాను కదా, రోమా సామ్రాజ్యము కొంచెం విడిపోయింది, 2 ముక్కలు అయిపోయిన తర్వాత. ఆ రాజ్యములో భేదములున్నాయి. అయితే ఇనుప బురదతో కలిసి ఉన్నట్లు కనబడిన గనుక ఆ రాజ్యములో అలాగుండును. ఆ రాజ్యం ఇనుప వంటి బలము గలదై ఉండను. బలముగా ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం తర్వాత విడిపోయింది.
పాదములు వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగా ఉన్నట్లు రాజ్యం ఒక విషయంలో బలంగాను ఒక విషయంలో నీచముగాను ఉండను. ఇనుప బురద మిళితమై ఉండి తమరికి కనబడును. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుప మట్టితో అతుకున్నట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ఈ ఈ ప్రతిమ అంతా కూడా రాజ్యాలను సూచిస్తుంది అనేది ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇది నేను చెప్తున్నాను. అయితే ఏం జరుగుతుంది అంటే ఒకసారి మనము 46వ వచనం నుంచి చదువుదాం. అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి పూజించి నైవేద్యములు ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను. మరియు రాజు, ఈ మర్మం బయలుపరచుకు నీవు సమర్థుడైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడి ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అంతటి దానియేలు రాజునొద్ద మనవి చేసుకున్నప్పుడు రాజు షడ్రకు మెషకు అబేద్నెగోలు వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక బలమైనటువంటి రాయి వచ్చి 45వ వచనం, చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఒక రాయి వచ్చేసి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోయే సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. అంటే ముందు జరగబోయేటువంటి రాజ్యాలన్నిటిని కూడా పగలగొట్టేటువంటి ఇంకొక రాజ్యం వస్తుంది అనేది ఇక్కడ దానియేలు ఇక్కడ నెబుకద్నెజరుకి చెప్పటం జరిగింది. ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో అన్నీ కూడా ఏం చెప్తుందంటే బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి ఈ పోలికలు చెప్తా ఉంది. దేనికి? రాజ్యాలకు. ఇక్కడ బంగారమేమో మొదటి రాజ్యమేమో బబులోను. తర్వాత బబులోను రాజ్యానికి రాజు ఎవరు? నెబుకద్నెజరు. తర్వాత 2వ రాజ్యం సిల్వర్, ఇత్తడి, అదేమో మాదియా పారసీకుల రాజ్యం. తర్వాత 3వ రాజ్యం ఏంటిది? కాపర్ అన్నమాట, వెండి, అదేమో గ్రీకు సామ్రాజ్యం. తర్వాత 4వ రాజ్యం అదేమో ఇనుము, ఐరన్, ఇనుముతో కూడిందేమో రోమా సామ్రాజ్యం. తర్వాత 5వ రాజ్యం కింద రిస్టోర్డ్ రోమన్ ఎంపైర్. మరలా చెప్పాను చూడండి, ఇంకొక రోమా ఎంపైర్ లేచింది, అది ప్రపంచం అంతటిని పరిపాలించిందని చెప్పాం కదా. అదేమో మరొక రోమా, కొత్తగా వచ్చినటువంటి రోమా సామ్రాజ్యం. ఇలాగా ఈ రాజ్యాల గురించి వివరణ ఉంటే, ఇక ఇటు పక్కన సేమ్ ఇదే వివరణ మనకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కనబడుతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇక్కడేమో ప్రతిమ, తర్వాత బంగారం, ఇత్తడి, వెండితో చూపిస్తే, ఇక 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి మృగాలతో చూపిస్తాడు. చూడండి, మృగాలతో చూపిస్తాడు. ఇప్పుడు ఈ మృగాలను చూసినప్పుడు దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో అయితే ఏ మృగాల గురించి అయితే చెప్పబడిందో అదే మృగాల యొక్క వివరణ అనేది మనకి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో కనబడుతుంది. అందుకనే ఈ దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథాన్ని మనం లింక్ చేసుకుని చూడాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వద్దాం. 7వ అధ్యాయము 4వ వచనంలో దానియేలు గ్రంథము, మొదటిది సింహమును పోలినది, దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను. సింహాన్ని పోలటం, ఈ సింహాన్ని పోలినటువంటి రాజ్యమే బంగారు తల ఉన్నటువంటి రాజ్యం ప్రతిమలో, అదే బబులోను సామ్రాజ్యం. తర్వాత 7వ అధ్యాయం 5వ వచనంలో ఎలుగుబంటిని పోలినటువంటి రాజ్యము మాదియా పారసీకుల రాజ్యం. తర్వాత 7వ అధ్యాయం 6వ వచనంలో చిరుతపోలిని పోలినటువంటి, రెక్కల కలిగిన చిరుతపోలిని పోలినటువంటి రాజ్యము గ్రీకు మహాసామ్రాజ్యం. తర్వాత 7వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక విచిత్రమైన జీవి కనబడుతుంది. ఆ జీవి పోలిందే రోమా మహాసామ్రాజ్యం. అంటే ఇక్కడ
రెండవ అధ్యాయంలోనేమో ఆహ్, అసలు ఇదంతకి ఎందుకొచ్చింది ఇదంతా కూడా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో 1, 2 వచనాల్లో సముద్రంలోంచి ఒక జీవి లేసింది. ఆ జీవికి 10 తలలు 10 కొమ్ములున్నాయి. అలానే 7 తలలున్నాయి. 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయన్నమాట. వాటి వివరణను మనం చూస్తున్నాం. ఆ 10 తలలు 10 కొమ్ములేమో రాజులని జెప్పేసి అంటున్నాం. రాజులు మారుతా ఉంటారు గదా! ఒక రాజు తర్వాత ఇంకొక రాజు, ఇంకో రాజు తర్వాత ఇంకొక రాజు. రాజుల్లో ముఖ్యమైనటువంటి 10 రాజులనమాట. అలానే తలలేమో రాజ్యాధికారాలు రాజ్యాలని చెప్పుకున్నాం గదా! ఆ రాజ్యాలే దానియేలు గ్రంథంలో ముందుగా చెప్పబడినటువంటి రాజ్యాలు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ రాజ్యాలనేమో బంగారం, వెండితో పోల్చారు. అదే రాజ్యాలను దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి జంతువులతో పోల్చటం జరిగింది. అది చెప్పడానికి ఇది విషయం మీరు అర్థం చేసుకోవాలి. చూడండి ఇప్పుడు రెండో వచనంలోకి వద్దాం. నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను గాని దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దాని ఆ ఘటసర్పము తన బలము, తన సింహాసనము గొప్ప అధికారం ఇచ్చెను. అన్ని రాజ్యములు, ఈ 7 రాజ్యాలు కూడా కలబోసినటువంటి మృగమే ఈ సముద్రములో నుండి వచ్చినటువంటి మృగం. ఈ మృగము క్రీస్తు విరోధి. గుర్తుపెట్టుకోండి. ఈ మృగం ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అంటే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అనమాట ఈ మృగం. ఆల్రెడీ సాతాను భూమి మీద ఉండగా సాతానికి ఒక రూపం అనేది లేదు కదా. వాడు ఘటసర్పం రూపంలో తిరుగుతున్నాడు కదా. అందుకని తనను నిలబెట్టడానికి, తన తరపున రిప్రజెంట్ చేయడానికి ఒక మృగాన్ని తెచ్చుకున్నాడు. ఆ మృగమే క్రీస్తు విరోధి అనమాట. అది ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే ఆ మృగము చూడటానికి మృగంలా 7 తలలంటే 7 తలలు కలిగిన మృగంలా ఉండటం కాదు కానీ దాని గుణలక్షణాలు అవన్నీ కూడా 7 అధికారాలు, రాజ్యాలన్నీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుని ఉండేటువంటి మృగం అనమాట. అది దాని లక్షణాలు చెప్తున్నాడు చూడండి. ఇక్కడ చిరుతపులి లాంటిదంటే చిరుతపులి కలిగినటువంటి వేగం. గ్రీకు మహాసామ్రాజ్యము చిరుతపులిలాగా వ్యాపించేసింది ప్రపంచం అంతా కూడా వేగంగా. రెండోది ఎలుగుబంటి. అంటే ఎలుగుబంటి అనగానే దాని పాదం మనకు గుర్తొస్తుంది చూడండి, తొక్కేస్తుంది అన్నిటినీ కూడా. అలాగా మాదీయ పారసీకుల రాజ్యం అన్నిటిని కూడా తొక్కేసుకుంటూ పైకి వచ్చింది. మూడోది సింహం వంటిది. అంటే బబులోన్ రాజ్యము మహాడంబం. మన బైబిల్లో కూడా మనం చూస్తాం కదా. నెబుకద్నెజర్ అన్ని రాజ్యాల కంటే తను చూసినటువంటి ఆడంబరాన్ని, దానంతటిని చూసి హెచ్చించుకోవడం మనకు కూడా కనబడుతుంది కదా. అలాగా డంబంతో కూడినటువంటి నోరు అనేది దానికి ఇవ్వబడింది. యేసుక్రీస్తు సమయం వరకు కూడా అన్నీ కలిపి యేసుక్రీస్తు మరలా వస్తాడు చూడండి. ఆ టైం వరకు ఈ రాజ్యాలన్నీ కలిపి ఒక రూపంలోకి ఏర్పడతాయి. అతని పేరే అంత్యక్రీస్తు అనమాట. అయితే ఒకసారి మనం 3వ వచనం చదివితే, దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ ఆ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండ్రి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. ఇంతకీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ఆల్రెడీ భూమి మీద ఈ ఘటసర్పము అనేది భూమి మీద ఉండగా, ఇక్కడ చూడండి, ఇదిగో ఈ ఘటసర్పం డ్రాగన్ అంటాం. ఈ ఘటసర్పం భూమి మీద ఆల్రెడీ ఉన్నది. సాతాను అనేవాడు ఆల్రెడీ భూమి మీద ఉన్నాడు. మరి వీడెందుకు సముద్రంలోంచి ఇంకొక 7 తలలు కలిగి 10 కొమ్ములు కలిగిన దాన్ని ఎందుకు బయటకు తీసుకొని వచ్చాడంటే, ఇప్పుడు వీడికి రూపం లేదు, వీడిని ఎవరు కూడా ఆరాధించరు.
కాబట్టి ఏం కావాలి? వీడి తరపున ఒక రిప్రజెంటేటివ్, ఒక ప్రతినిధిని నిలబెట్టాలి. వీడి పవర్స్ అన్నీ వాడికిచ్చి వాడు ఒక ప్రతినిధిని నిలబెట్టాలి. వాడే శ్రమల కాలంలో లేచేటువంటి అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తుకి 7 తలలు 10 కొమ్ములుంటాయి. అంటే 7 రాజ్యాలు తన గుప్పెట్లో పెట్టుకొని, అనేక మంది రాజులను తన గుప్పెట్లో పెట్టుకుని నిలబడేటువంటి వ్యక్తి ఈ అంత్యక్రీస్తు. ఇప్పుడు ఎప్పుడైతే వాడు లేచాడో, ఈ సాతాను ఏం చేస్తాడు? వీడి అధికారాలు మొత్తం కూడా వాడికి ఇచ్చేస్తాడు. ఎవరికి? అంత్యక్రీస్తుకి ఇచ్చేస్తాడనమాట. వీడి అధికారం మొత్తం ఇచ్చేస్తాడు. తర్వాత 4వ వచనంలో చూడండి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. చూసారా? ఎప్పుడైతే వీడు ఆ అధికారాలు మొత్తం ఇచ్చేస్తాడో, ఇక్కడ చూడండి, ఈ ఘటసర్పం చూడండి, అధికారాలు మొత్తం దీనికి ఇచ్చేస్తే ఇక భూమి మీద ఉన్న మనుషులు మొత్తం ఏం చేయాలి? చచ్చినట్టు అందరూ కూడా, అప్పుడు దాకా ఉన్న ప్రతి మనిషి కూడా ఆ అంత్యక్రీస్తుకు నమస్కారం చేయాల్సిందే, అంత్యక్రీస్తుని ఆరాధించాల్సిందే, అంత్యక్రీస్తుని మొక్కాల్సిందే. అందరూ కూడా అంత్యక్రీస్తుని రాజుగా అంగీకరించాల్సిందే. అలా నిలబెడతాడన్నమాట సాతాను రాబోయే రోజుల్లో. తర్వాత 5వ వచనం, డంబపు మాటలు దేవదూషణలు పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటైన గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసం దూషించుటకు అది నోరు తెరవచెను. ఇప్పుడు చూడండి, సింహాసనం మీద ఎలా కూర్చొని ఉన్నాడు అంత్యక్రీస్తు. వాడి పైన ఈ డ్రాగన్, ఈ ఘటసర్పం కూర్చునేదేమో అంత్యక్రీస్తు, నడిపించేది మాత్రం సాతాను అనమాట. ఈ సాతాను ఏం చేస్తున్నాడు? అంత్యక్రీస్తును కూర్చోబెట్టి ఇక డంబపు మాటలు పలికేటువంటి నోరు దానికి ఇవ్వబడింది కాబట్టి 3.5 సంవత్సరాల పాటు ఇక డంబపు మాటలు పలుక్కుంటా, నేనే దేవుణ్ణి, నేనే అధికారం, ఇప్పుడు నేనే దేవుణ్ణి అని చెప్పేటువంటి సిద్ధాంతం ఎవరిదని చెప్పుకున్నాము? రోమా ప్రభుత్వం. ఇప్పుడు రోమా ప్రభుత్వం కూడా దాని తలలో ఒక తలే కాబట్టి, నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి, నన్ను మొక్కండి అందరూ కూడా అని చెప్పి దేవుణ్ణి దూషిస్తూ ఉంటాడు అనమాట. దేవుని దూషిస్తా ఆయన నామాన్ని, ఆయన గుడారాన్ని, పరలోక నివాసులను అందరినీ కూడా దూషిస్తూ నోరు తెరిచి ఏది పడితే అది మాట్లాడటము ఇలాగా చేస్తూ ఉంటుంది అనమాట. మరియు ఆ పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింప దానికి అధికారం ఇయ్యబడను. ప్రతి వంశముల మీద, ప్రజల మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీద, ప్రతి జనం మీద అధికారం దానికి ఇయ్యబడను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని అధించబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథముని ఎవరి పేరు రాయబడలేదో వాళ్ళు కూడా, ఆ పరిశుద్ధులంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం చూడండి, శేషించినటువంటి 12వ అధ్యాయం చివరి భాగంలో శేషించినటువంటి వాళ్ళు మీద యుద్ధం చేయడానికి ఈ సాతాను భూమి మీద నిలబడ్డాడని ఉంది కదా, వాళ్ళనమాట శేషించిన ఇశ్రాయేలు జనాంగం. శ్రమల కాలంలో ప్రభు కోసం నిలబడినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు చూడండి, వాళ్ళ కోసం, వాళ్ళతో యుద్ధం చేయడానికి, వారిని జయించడానికి వీడికి అపవాది ఏం చేస్తాడంటే అధికారం ఇస్తాడు అనమాట. వీడు వాళ్ళతో యుద్ధం చేసి ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలు, ప్రతి భాషలు మాట్లాడే ప్రతి జనం మీద కూడా ఇక అధికారం సంపాదించి, ఇప్పుడైతే రాజ్యాధికారాలు వేరున్నాయి, కానీ అప్పుడు మాత్రం అన్ని రాజ్యాలు ఒకటైపోయి అన్ని రాజ్యాలకి కూడా అధికారం వీడికి వచ్చేస్తుంది, అంత్యక్రీస్తుకి. తర్వాత మనం 10వ వచనం చదివితే, ఎవడైనను చెరపట్టబడవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడేవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుందంటే, ఎవరినైతే చెరపట్టాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాడు
ఆహ్, వాడు దేవుని యొక్క విశ్వాసం కోసం ఏమైపోతాడు? చెరలోకి వెళ్ళిపోవడం మంచిది వాడు. అది చెప్తున్నాడు. ఎవరైతే అపవాదొచ్చి నువ్వు నువ్వేం జేస్తున్నావు? నువ్వు నాకు మొక్కుతావా? లేదా? అని జెప్పేసి అన్నాడనుకో అపవాది. లేదు నేను మొక్కను అనేటువంటి వాడేం జేస్తాడు? చెరలో వేసేస్తాడు. చెరపెట్టబడాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళెక్కడికెళ్ళిపోతారు? చెరలోకి వెళ్ళిపోతారు. అంటే నీ విశ్వాసం, నీ పరిశుద్ధుల యొక్క నీ విశ్వాసం అనేది అక్కడ పరీక్షిస్తాడు అపవాది. అక్కడ పరీక్షిస్తా ఉంటాడు. నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నావు అనే దాన్ని అపవాది అక్కడ పరీక్షిస్తా ఉంటాడు. ఆ దేవుడు పరీక్షిస్తా ఉంటాడు. అపవాది ఏం చేస్తాడంటే, అంటే ఆయన నామం కోసం చాలామంది ఏమైపోతారు? చెరలోనికి వెళ్ళిపోతారు. ఖడ్గము చేత చంపబడతారు చాలామంది. నీ విశ్వాసం అనేది అక్కడే రుజువు చేయబడతది. అక్కడే పరీక్షించబడతది అని జెప్పేసి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ అధ్యాయంలో ఇంత మటుకు చాలండి. తర్వాత మిగిలిన విషయాలు తర్వాత చూద్దాం. ఈ అధ్యాయంలో మనం చూసినటువంటి విషయం ఏంటంటే అంత్యక్రీస్తు అలానే తర్వాత సాతాను గురించి మనం చూసాం. సాతానేమో భూమి మీద ఉన్నాడు. అంత్యక్రీస్తు ఏమో సముద్రంలో నుండి 10 కొమ్ములు 7 తలలు కలిగి లేవటం అనేది చూసాము. ఇదంతా కూడా మనం చూసాం. వాడు చేసేటువంటి ప్రవర్తన అదంతా కూడా మనం చూడటం జరిగింది. ఇది ఈ చిన్న పోలిక అనమాట. 13వ అధ్యాయం 1వ వచనం ఏంటి? మరియు 10 కొమ్ములు 7 తలలు ఒక క్రూర మృగము సముద్రంలో పైకి వచ్చి చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటం, దాని తల మీద దేవదూషణకరం పేర్లు ఉండెను. 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా సేమ్ ఇలాంటిది కనబడుతుంది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు. దీనికేమో 7 తలలు 10 కొమ్ములు, దాని తల మీద 7 కిరీటాలు ఉన్నాయి. ఇది చూడండి, ఈ 2 కూడా ఆల్రెడీ 12వ అధ్యాయంలో లేచిందేమో సాతాను, 13వ అధ్యాయంలో లేచిందేమో అంత్యక్రీస్తు. ఘటసర్పమేమో సాతాను, క్రూర మృగమేమో అంత్యక్రీస్తుకు సూచనగా మనకి కనబడతా ఉన్నాయి అనేది మనం చూడాలి. 2 వేరు అనేది మీకు ఇక్కడ చూపించడానికి పిక్చర్ పెట్టడం జరిగింది. ఈ 2 కూడా వేరు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమైనవి అని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా అర్థం కాకపోయినట్లయితే నన్ను వ్యక్తిగతంగా మీరు సంప్రదించవచ్చు. 13వ అధ్యాయం మనం 10 వచనాల వరకు మనం చూసాము. తర్వాత మిగిలిన విషయాలు దేవుని చిత్తమైతే తర్వాత క్లాస్లో మనం నేర్చుకుందాం. మీకు ఈ వీడియోలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మన ఛానల్ని మీరు చూడాలని మీ అందరికీ కూడా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.